ఇప్పుడే అక్కడ తీసా అట్లా అయిందన్నమాట మనకి ఇప్పుడే జస్ట్ చిన్న యాక్సిడెంట్ అనమాట. సో గాయ్స్ మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. విజయవాడలో మామూలుగా లేదు వర్షం అయితే. సో ఈరోజు డేట్ వచ్చేసి August 31st అనమాట. మళ్ళీ విజయవాడలో కలుద్దాం ఒక 1 వీక్ తర్వాత. ఫైనల్గా మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ట్రిప్ ఎక్కడికి ఏంటనేది చెప్తాను. వెళ్తా ఉన్న 10వ నెంబర్కి అయితే అనౌన్స్ చేశారు ట్రైన్. అండ్ ఈ ట్రిప్లో మనతో పాటు ఇంకో 2 జాయిన్ అవుతున్నారు. వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత నేనైతే ఇంట్రడ్యూస్ చేస్తా. Subscribe our channel and don't forget to hit the bell icon for latest notifications. సో ఫైనల్గా ట్రైన్ కూడా వచ్చేసింది. మన వాళ్ళు అయితే ఇంకా రాలేదు. కృష్ణ ఎక్స్ప్రెస్ మనం వెళ్తున్నది విజయవాడ టు సికింద్రాబాద్. ఇది పరిస్థితి అనమాట ఇక్కడ. చలో ఏ 20 minutes ఆయన కాల్ చేశారు. అఖిల్ అయితే వచ్చాడు, ట్రైన్కి రీచ్ అయ్యాడు. అండ్ మన ఇంకో పార్ట్నర్ కూడా రావాలి. అఖిల్ ఏంటి రైన్ కోట్ ఎక్కడ చూసినట్టుంది. సో ఫైనల్గా మన విజయవాడ టు సికింద్రాబాద్ కృష్ణ ఎక్స్ప్రెస్ అయితే అఫీషియల్లీ స్టార్ట్ అయిపోయింది. సో ఇది ట్రైన్లో సిచ్యువేషన్. సో ఫైనల్గా మేమైతే మా సీట్స్లో కూర్చున్నాం. విజయవాడ నుంచి సికింద్రాబాద్. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది. సో మన కృష్ణ ఎక్స్ప్రెస్ అయితే మెల్లగా వెళ్తా ఉందన్నమాట. ప్రజెంట్ వచ్చేసి డోర్నకల్ జంక్షన్. క్లైమేట్ చూసారు కదా, అవసరం ఉంది. మనం వెళ్ళబోయే డెస్టినీ ఎక్కడికి అనేది నేను ఇంకా ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. రివీల్ చేస్తా హైదరాబాద్ వెళ్ళిన తర్వాత. రికార్డ్ చేద్దాం ఉన్నా సరే డోర్ దగ్గరకు వచ్చేప్పటికి వర్షం అయితే కొట్టేస్తుంది. ఫైనలీ డోర్నకల్ జంక్షన్ కి వచ్చేసాం. బ్రేకులు మాత్రం మామూలుగా లేవు, ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నాడు. చాలా వరకు స్టార్ట్ అయిందంటే మాత్రం ఫాస్ట్ గా వెళ్తున్నాడు. ఫైనల్ గా మనమైతే సికింద్రాబాద్ కి రీచ్ అయిపోయాం. 8:40కి రీచ్ అవ్వాల్సిన ట్రైన్ 10:45కి అయితే రీచ్ అయింది. సో మాకు అమీర్పేట నుంచి అనమాట బస్సు. ఇప్పుడు చూడాలి ఏంటి పరిస్థితి. అఖిల్ శ్రేష్ట అఖిల్ రాని ఆటో బుక్ చేసుకో, ర్యాపిడోలో ఆటో బుక్ చేసుకొని అమీర్పేట వెళ్ళిపోతాం. దిస్ ఈస్ ద సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. బస్ వచ్చేసి ఇదే అనమాట. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి అమీర్పేట నుంచి గోవా ఈ PVR టూర్స్ అండ్ ట్రావెల్స్ లో అయితే చేయబోతాం. అఖిల్ రాష్ట్ర అయితే వస్తాడు. 5 minutes వెయిట్ చేయాలి. 73247 ఆల్రెడీ కాల్ చేశాను. సో అదన్నమాట బోర్డింగ్ అయితే అవుతుంది. అఖిల్ బ్రో ఫైనల్లీ వి గాట్ ఇట్. సో ఇదే అనమాట PVS ట్రావెల్స్ గోవా వెళ్ళబోయే బస్సు. MH04HY2619. చూద్దాం దీనిలో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది. ఇదంతా కూడా స్లీపర్ AC అనమాట. శ్రేష్ట కోసం వెయిటింగ్ గాయ్స్. కమాన్ ఏ 3 పహలే కా. సో ఇది గాయ్స్ బస్సు లోపల వ్యూ ఇట్లుందన్నమాట. అఖిల్ వచ్చేసాడు. శ్రేష్ట 25 నిమిషాలు చూడు. అరే మన ముగ్గురం కలిసి గోవా వెళ్ళాలిరా. సో గాయ్స్ జరిగింది ఏంటంటే క్లియర్ గా చెప్తారండి. సో మేము PVS ట్రావెల్స్ లో ఆన్ బోర్డ్ 10 minutes లేట్ బస్ వాళ్ళతో 8 మంది ఉందనుకోండి. మనం అమీర్పేట నుంచి గోవాకి అయితే వెళ్తున్నాం. ఇదంతా ప్రీ ప్లాన్ అయితే కాదు. బస్ ఎక్కగానే తినేస్తున్నాడు మనోడు. మార్నింగ్ నుంచి రన్నింగ్ రేస్ అయిపోయింది తప్ప. ఇప్పుడు అక్కడ 1:30కి ట్రైన్ ఎక్కాం కృష్ణ ఎక్స్ప్రెస్. 8:40 అన్నాడు హైదరాబాద్. వచ్చేప్పటికే 10:40 అయింది. మాకు బస్సే 10:40 అమీర్పేట నుంచి. దిగడం కంగారుగా ఆటోలో ఫైనల్లీ బస్ని అయితే పట్టేసుకున్నాం. మనశ్శాంతిగా ఉంది. అండ్ నైట్ కి తినడానికి ఫుడ్ కూడా వచ్చేసింది. లాస్ట్ అయితే మంచి అడ్వెంచర్ చేసి ఫుడ్ డ్రింక్ ఫర్ అస్. సో తినేసి మాడుకుందాం మిగతా విషయాలు. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఫుడ్ స్టాప్. ప్రాబ్లం ఉంటే చెప్పు, మళ్ళీ సిక్కిం వెళ్ళిపోతాను. ఉత్తరాఖండ్ నుండి రప్పించావు బ్రో, ఇంకేంటి బ్రో. చాలా జరిగాయి అబ్బాయి ట్విస్ట్లు ఈ ట్రిప్ లో అయితే. నేను మొత్తం అన్ని కూడా క్లియర్ గా పిన్ టు పిన్ మీకు చెప్తా. సో స్టే ట్యూన్. సో ఎనీవే జహీరాబాద్ లో కలుద్దాం. అక్కడే బ్రేక్ స్టాప్. అక్కడ బస్ కోసం కంప్లీట్ గా అయితే రివ్యూ చేస్తాం. సో గైస్ చూస్తున్నారు కదా కోహినూర్ ఫ్యామిలీ దాబా అనమాట. ఇది వచ్చేసి జహీరాబాద్ ఊళ్ళో అయితే ఉంటుంది. మన PVS ట్రావెల్స్ బస్సు వచ్చేసి ఇది. ఫుల్ గా వర్షం అయితే పడుతుంది. ఇంక ఈ సిచ్యువేషన్ లో ఇలా చూపించడమే చాలా కష్టంగా ఉంది మొబైల్తో. హైదరాబాద్ టు గోవా వెళ్ళడానికి బెస్ట్ చాయిస్ అని నేనైతే అంట. ఎందుకంటే సిట్టింగ్ కంఫర్ట్ అదంతా కూడా సూపర్ ఉంది. రాత్రి 2 ఆపాడు కోహినూర్ దాబా దగ్గర. ఏం తింటా పోయా ఈ టైంకి. అఖిలే ఈ టైంలో తింటున్నాడు దిగలాగా. చలో ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా ఎలా పడుతుందో వర్షం బయట. అండ్ ఇది వచ్చేసి క్యాబిన్ అనమాట. రన్నింగ్లో నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి CC కెమెరా ఉంది. అశోక్ లేలాండ్ బస్ అనమాట ఇది. దిస్ ద డ్రైవర్ క్యాబిన్. లోపలికి వెళ్ళిపోతే లాస్ట్ పైకి వచ్చినాడు. అప్పుడు మళ్ళీ ఎందుకు ఎన్నిసార్లు దిగుతాం ఎన్నిసార్లు ఎక్కుతాం. చలో అండ్ ఇది వచ్చేసి మన సీట్స్ అనమాట. కర్ణాటక బోర్డర్ మీదుగా గోవా అయితే రీచ్ అవుతాం మనం. ఇంకో 1 hourలో బ్రేక్ఫాస్ట్ బ్రేక్ అయితే ఉంటుంది. వర్షం పడుతుంది, అంత గ్రీనరీ ఉంది మొత్తం అంతా కూడా క్లియర్గా.
చూడండి, కర్ణాటకలో పడుతున్న వర్షాలకైతే రివర్ కంప్లీట్లీ నిండిపోయింది అనమాట. అమేజింగ్ ఉంది కదా వ్యూ అయితే. ఒక లైక్ అయితే వేసుకోండి మరి, లేట్ ఎందుకు. బల్గావ్కి ఇంకొక 2.5 hours డిస్టెన్స్లో అయితే ఉన్నాం మనం. ఒక 120 kilometers ఏమో మేబీ. చాలా బాగుంది వెదర్ అయితే. అంత పులిహోర, ఏదో జరగాల్సింది ఏదో జరిగిపోయింది. ఎంత పెద్ద గ్లాస్ ఉంది భయ్యా, డైరెక్ట్ పడింది తెలుసా ఇది బాబా. కానీ బ్రేక్ భలే చేసాడు మనోడు. నెత్తిమే పడలేదయ్యా, మొత్తం డైరెక్ట్ ఊడిపోయింది అది. అదిగోండి మన బ్లడ్, అదిగోండి బ్లడ్ రక్తం గాయస్, మన బ్లడ్ గాయస్ చూడండి. అట్లా అయిందనమాట మన గోవా ట్రిప్ స్టార్టింగ్. అఖిల్ టపాకడు ఉంటుంది. సో చిన్న చిన్న దెబ్బలు అయితే తగిలాయి గాయస్. నెవర్ గివ్ అప్ అన్న, ప్రాబ్లం లేదు. మనం అయితే మన సిరీస్ని కంటిన్యూ చేస్తాం. ఇప్పటికన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. ఈ 1 year వీడియోస్ రాకపోవడానికి కూడా ఒక పెద్ద రీజన్ అయితే ఉంది. అది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తా. అంతే కదా అఖిల్? సో ఇదన్నమాట సిచ్యువేషన్. ఆఫ్టర్ గ్లాస్ విరిగిపోయిన తర్వాత పీవీఎస్ ట్రావెల్స్ బస్ సిచ్యువేషన్ అయితే ఇది. గ్లాస్ చేంజ్ చేస్తున్నారు. అండ్ వచ్చేసి ఉజ్వల్ నగర్ బెల్గావ్ న్యూ స్టార్ గ్యారేజ్. నా పరిస్థితి వచ్చేసి 1:30 అయితే అవుతుంది. ఇప్పుడే బస్ అయితే ప్రిపేర్ అయిపోయింది అనమాట. లోపలికి వెళ్ళి అడుగుదాం బ్రో, ఒకసారి పద బ్రో. సో నేను నాకు ఇక్కడ కూర్చున్నా, అదిగోండి అక్కడ కెమెరా ఉంది కదా, అదొకటి ఇదొకటి. ఈ కెమెరాస్లో వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. బాయ్ క్యా హువా బాయ్, ఉత్తరా తగడా हो गया वो गिर के. हमने सोचा कैसे वीडियो बनाने के लिए ऐसी होता है करके मैंने भी नहीं सोचा. उसको भी लग गया, मुझे भी लग गया, इसको भी लग गया. ఇది వచ్చేసి బల్గావిలో ఫోర్ట్ లేక్ అనమాట. బస్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. చూడండి చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ అయితే ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. అవతల వైపు అంతా బెల్గావి సిటీ. బ్యాండేజ్ వేసేసుకున్నాను. గోవా ట్రిప్ కి రెడీ అయిపోయాడు. ఏం చూస్తున్నాం? రిసార్ట్స్. ఈసారి ఏంటి మరి లాస్ట్ టైం లో కాకుండా ఈసారి కొంచెం ప్రీమియం. ఏ ప్రైస్ లో ఉన్నాయి స్టార్టింగ్? 900 ఉన్నాయి అన్ సీజన్ గా. సో ఏదో ఒకటి చూడు మంచిది. చాలా పెద్ద ఉంది అబ్బా లేక్ ఇది. ఫోర్ట్ లేక్ అంట. బస్ ఆపారో లేదో, కుర్రోళ్ళ హడావిడి అయితే మామూలుగా లేదు. వెళ్ళిపోతున్నారు అన్నమాట కొండ కోణంలోకి. సాపాటు మింగియో రెస్ట్. దిగు రాజా దిగు. సో ఈ లొకేషన్లో అయితే మా బస్సు అయితే ఆపారు. సో అదిగోండి మనం అడ్వెంచర్ చేసిన పీవీఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్. కొత్త గ్లాసు, అదే పాత బస్సు. లొకేషన్ అయితే మాత్రం అవసరం ఉంది. మన హైదరాబాద్ కుర్రాళ్ళు అనమాట వీళ్ళంతా. గాయస్ అంతా మంచిగా నడుస్తుందా? మరి అంతలే వందల్లో అంత హడావిడే ఉండదు. గాయస్ ఇప్పటి వరకు జర్నీ అయితే చాలా అడ్వెంచర్స్తో అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇంకొక అసలైన అడ్వెంచర్ అయితే స్టార్ట్ అయింది. మీకు ఆబ్వియస్లీ కనిపిస్తూనే ఉంటాయి. రోడ్స్ అయితే చూస్తున్నారు కదా, మామూలుగా లేదు. ఒక 20-25 kilometers నుంచి ఎత్తి కుదేస్తుంది అనమాట బస్సు. ఎక్కడ ఏమైద్దో తెలియట్లేదు. పొరపాటున అటు ఇటు కాడ అయ్యామంటే మేము అసలే అప్పర్ బెర్త్లో ఉన్నాం, కింద పడిపోతాం. ఇక్కడ సపోర్ట్స్ కూడా వెళ్ళలేవు. చూడండి ఇక్కడైతే మరీ ఘోరంగా ఊపుతుంది బస్సు. అరే 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 అమ్మ బాబోయ్. బ్రో ఎలా ఉంది? టపాక డమ్డమ్మే అంతా. టపాక డమ్డమ్ కాదు అసలు. ఏంటి భయ్య ఈ ఫాగ్ ఏంటి, అసలు ఈ వెదర్ ఏంటి? అంతే అది అలాగే ఉంటుంది. రే వివేక్ మన ముగ్గురం కలిసి గోవా పోవాలి ఉందిరా. పోదాం గోవా. వచ్చాం.
బస్సు అయితే గోవా ఎంట్రన్స్లో చెక్ పోస్ట్ దగ్గర అయితే ఆగింది. ఆ లారీ కనిపిస్తుంది కదా, ఇప్పుడే పర్సన్ నడుచుకుంటూ అక్కడ కూర్చున్నారు కదా, వాళ్ళతో మాట్లాడడానికి అయితే వెళ్ళారు. ఫైనల్లీ వి ఎంటర్డ్. అఖిలు లే 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 చాలు పడుకున్నది, గోవా వచ్చేసాం. ఎనీవే 27 అవర్స్లో మేమైతే గోవాకి రీచ్ అయిపోయాం. అదిగోండి బాబాయ్ అయితే పోలీసులకి చదివించుకొని బండి అయితే ఎక్కిపోతున్నాడు. మన డ్రైవర్ కూడా బస్సు ఎక్కినట్టున్నాడు. సో లెట్స్ గో. సో మనమైతే అఫీషియల్లీ గోవాలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం, చూస్తున్నారు కదా. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఫుట్బాల్ మ్యాచ్ అయితే అవుతుంది. గోవాలో ఎక్కువగా ఆడుతూ ఉంటారు ఫుట్బాల్ అండ్ అలానే వాలీబాల్. అండ్ బ్యూటిఫుల్ టెంపుల్. గోవా ఎంటర్ అయ్యే ముందు మన పీవీఎస్ ట్రావెల్స్ బస్ అయితే డీజిల్ అయితే ఫిల్ చేయించుకుంటుంది. సో డ్రైవర్ అయితే దిగారు. అండ్ ఇక్కడ డీజిల్ కాస్ట్ వచ్చేసి 82.52 పైస్ అయితే ఉంది. గాయస్ ఎదురుగా కనిపిస్తుందా, డబుల్ డెక్కర్ బస్ అన్నమాట. వావ్, కుదిరితే ఇది కూడా మనం ట్రై చేద్దాం, ఏమంటావు అఖిల్? సో ఇదిగోండి మన బస్కి అయితే డీజిల్ ఫిల్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి డబుల్ డెక్కర్ బస్. పెట్రోల్ మన గోవాలో ఎంత ఉందో లీటర్ చూద్దాం. ఇప్పుడు లీటర్ పెట్రోల్ వచ్చేసి 000 అండ్ ఇక్కడ పెట్రోల్ ఫ్రీ అయ్యింది పంపితీసి. బాయ్ పెట్రోల్ కిतना है లీటర్? 97 రూపీస్. ఓకే, సో అది చూసారనమాట, 97 రూపీస్ ఇక్కడ లీటర్ పెట్రోల్. ఇదిగోండి మన బస్సు ఫిల్ అయిపోతే వెళ్ళిపోవడం. సో గోవాలోకి అయితే ఎంటర్ అయిపోయాం గాయస్. వి హావ్ ఎంటర్డ్ అఫీషియల్లీ. ఇందులో బోట్ వేసుకుని ఉంటే ఉంటుంది భయ్యా, స్పీడ్ బోట్ వేసుకుని వెళ్ళాలి. అది అక్కడ అమ్మాయి అబ్బాయి వెళ్తున్నారు, అది అక్కడ వెళ్తున్నారు. అదిగో గోవాలో అయితే రీచ్ అయిపోయాం. అండ్ ఇప్పుడు చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ సో सब लोग मिलके ट्रैवल किया कल रात, बट मॉर्निंग बहुत बड़ा एडवेंचर हो गया, फिर भी किसी का कुछ नहीं हुआ. No, anyway, thank you to ride with someone.